హాయ్ ఫ్రెండ్స్, ముల్లంగి కీర క్యారెట్ కర్రీ ఇలా ఎప్పుడైనా ట్రై చేశారా? టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, మీరు కూడా ట్రై చేయండి. ముందుగా కీర, క్యారెట్, ముల్లంగి, టమాటో తీసుకొని ఈ విధంగా చెక్కు తీసుకొని కట్ చేసుకొని పెట్టుకుందాము. ముల్లంగి ఒక్కటే కాకుండా క్యారెట్, కీర కూడా వేసుకుంటే కర్రీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చూసారు కదా, కట్ చేసుకోవటం అయితే అయిపోయింది. ఆ తర్వాత స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి హీట్ అయ్యాక పోపు దినుసులు, నేను పచ్చిమిర్చి వేసుకొని కొంచెం వేగాక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పసుపు వేసుకొని కలుపుకున్నాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ కూడా వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని 10 మినిట్స్ ఉడికించుకుందాము. ఈలోపు టమాటా కీర కూడా కట్ చేసుకొని పెట్టుకుందాము. ఇవైతే తొందరగా ఉడికిపోతాయి కాబట్టి క్యారెట్, ముల్లంగి వేసుకొని 10 మినిట్స్ మగ్గించుకోవాలి. 10 మినిట్స్ అయ్యాక మూత తీసుకొని కట్ చేసి పెట్టుకున్న టమాటా, కీర, 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని మొత్తం కలుపుకొని లో ఫ్లేమ్లో 15 మినిట్స్ ఉడికించుకోవాలి. ఆ తర్వాత మూత తీసుకొని 2 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియా జీరా పౌడర్, టీ స్పూన్ పౌడర్ వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకున్నాక 1 గ్లాస్ వాటర్ వేసుకొని మూత పెట్టుకొని 10 to 15 మినిట్స్ ఉడికించుకోవాలి. చూసారు కదా, కర్రీ ఈ విధంగా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. ఉడికించుకున్నాక కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన ముల్లంగి క్యారెట్ కర్రీ రెడీ.